నమో వెంకటేశాయ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న అనగా 26/12/2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 75,201 మంది స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అలానే స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 24,905 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారండి. అలానే స్వామివారి హుండీ ఆదాయం చూసుకున్నట్లయితే 4,18,00,000గా స్వామివారి హుండీ ఆదాయం ఉంది. అలానే టోకన్లు లేని సర్వదర్శనానికి వచ్చిన భక్తులు అన్ని క్యూ కంపార్ట్మెంట్లన్నీ నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు వేచి ఉన్న భక్తులు. అలానే టోకన్ లేని సర్వదర్శనానికి పట్టు సమయం 24 గంటలుగా సమయం పడుతుందండి. అలానే ఎస్ఎస్డి టోకన్లు కలిగిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం సుమారుగా పడుతుంది. 300 రూపాయలు ఆన్లైన్ 300 రూపాయలు టికెట్లు తీసుకున్న భక్తులకు 3 నుంచి 4 గంటలు సుమారు సమయం పడుతుందండి. మనకి డైలీ తిరుమల అప్డేట్స్ అనేవి, తిరుమలలో ఏమేం జరుగుతుంది, రష్ ఎలా ఉంది ఏంటి అనేది మనం పూర్తిగా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి తిరుమలలో చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, అలానే మనం ఒక 2-3 రోజులు ఉంటే తిరుమలలో ఏమేమి చూడొచ్చు అనేది మన ఛానల్లో డైలీ అప్డేట్స్ వస్తుంటాయండి. అలానే మీరు అలాంటి అప్డేట్స్ అన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి పెట్టుకోండి.